నాగార్జున గారి 100వ చిత్రం కోసం ఆయన కుమారులతో పాటు ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తుండడం గమనార్హం. 'నాసామి రంగ' తర్వాత సోలో హీరోగా నాగార్జున గారు మూవీ అయితే ఇప్పటివరకు చేయలేదు. ప్రస్తుతం 'కుబేర', 'కూలీ' సినిమాల్లో ప్రత్యేకమైనటువంటి పాత్రలైతే పోషించారాయన. అతిథి పాత్రలు, ప్రత్యేక పాత్రలు పోషించిన సినిమాల సంఖ్య కలుపుకుంటే నాగార్జున గారు 100 సినిమాలు ఎప్పుడో దాటిపోయినట్లుగా లెక్క తేల్చవచ్చు. కానీ కథానాయకుడిగా మాత్రం 100వ సినిమా ఇప్పటివరకు చేయలేదు. తాజాగా తన 100వ సినిమాను అత్యంత గ్రాండియర్గా తెరకెక్కించాలనే పట్టుదలతో కింగ్ నాగార్జున గారు ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అందుకోసం మంచి కథ, దర్శకుడి కోసం అన్వేషిస్తున్నారు. 'కుబేర', 'కూలీ' పూర్తవగానే ఈ సినిమాను ప్రారంభించేలా ప్రణాళికలనైతే రచించుకుంటున్నారు. నాగార్జున గారి హీరోగా వచ్చినటువంటి చివరి చిత్రం 'నాసామి రంగ' బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున గారికి సమవుజ్జీలైనటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు 100 సినిమాలైతే పూర్తి చేసేశారు. వెంకటేష్ గారు కూడా ఇదే బాటలో ఉన్నారు. తన 100వ సినిమా విజువల్ వండర్గా ఉండి ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకునేలా ఉండాలన్నది కింగ్ ఆలోచన. అంతకుముందు అనేక దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి, కానీ వారెవరూ ఖరారైతే కాలేదు. తాజాగా తమిళ దర్శకుడుకు కార్తిక్ పేరైతే తెరపైకి వచ్చింది. అందులో 'నితం ఓర్వం' అనే సినిమా చేశారు. అది తెలుగులో 'ఆకాశం' పేరుతో విడుదలైంది. ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ కథను తెరపైకి చూపించిన విధానం మాత్రం నాగార్జున గారికి బాగా నచ్చింది. కార్తీక్ నాగార్జున గారి కోసం ఓ అదిరిపోయే సబ్జెక్ట్తో కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. నాగార్జున గారు కూడా కథను నచ్చి 100వ సినిమా బాధ్యతలు అతనికి అప్పగించినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.